హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రజాభవన్లో ఉన్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వారి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తారు. సో ప్రజావాణిలో ఉన్నటువంటి అధికారులు ఏవైతే లెటర్స్ వారైతే సమర్పిస్తారో అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు దానికి సంబంధించినటువంటి ఏదైనా సొల్యూషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి వారు ఎప్పటికప్పుడు అక్కడ ఇస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దాదాపు ఇలాంటి సమస్యల వల్ల వచ్చారు. సో వారు ఏం మాట్లాడతారు, అసలు వారి సమస్య ఏంటి, వారు అధికారులతో సంప్రదించిన తర్వాత వారికి జరిగిన న్యాయం ఏంటి, సో వారికి అధికారులు ఏ విధంగా స్పందించారని కూడా ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు ప్రజావానికి వెళ్ళినటువంటి ప్రజల్ని వారి మాటలో అడిగి తెలుసుకుందాం. మదానపేట నుంచి వచ్చినాము. గ్యాస్ పైసలు పడతలేవని మాకు పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒకసారి లేదు, హ్యాండిక్యాప్ ఉన్నాము. అందుకోసానికనే వచ్చినాం ఇంత దూరం ప్రజాపాలన గురించి. అట్లా ఏమన్నా ఉంటే ఇట్లా ఏమన్నా గవర్నమెంట్కి వెళ్ళి లోన్ అన్నా ఏదైనా ఇప్పించాలని కూడా కోరుతున్నాము. ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నాము. ఏదైనా ఇట్లా వికలాంగుల బండి కూడా ఇప్పించాలని కోరుతున్నాం సార్, సీఎం సార్ని. మాసోటి వికలాంగులు వచ్చినప్పుడు సహకరించి కొంచెం సీఎం సార్ దృష్టికి తీసుకుపోయి మాకు ఏదైనా సేవ చేస్తారో చూడాలి. ఇద్దరు హ్యాండిక్యాప్ భార్య భర్తలు ఉన్నప్పుడు వాళ్ళకు ప్రత్యేకంగా దృష్టి పెట్టి చూడాలని మరి కోరుతున్నాం. ఎందుకంటే మేము కూడా తిరగలేని పరిస్థితులు ఉన్నాం కదా, అందుకోసానికి కోరుతున్నాం. వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు మాకు పైన ఇస్తారు, మొత్తం పైన. వికలాంగులని కింద ఇస్తలేరు, అసలు కేడుకొని అని పట్టించుకుంటలేరు. మొత్తం పైన ఇస్తే మేము ఎట్లా పోగలుగుతాం, మీరు కొంచెం ఎంక్వైరీ చేసి కింద ఫస్ట్ ఫ్లోర్ ఇప్పించాలని కోరుతున్నాం. ఎందుకంటే మీరు చెప్తున్నారు కింద ఇప్పించాలని మాటల వరకే జరుగుతుంది. ఆడ వికలాంగులకు కానీ ఓవర్ చూస్తలేరు, మొత్తం పైన ఇచ్చేస్తారు. 9వ ఫ్లోరు 8వ ఫ్లోర్ అట్లా ఇస్తారు. మీరు చూడండి, ఒకసారి చెక్ చేయండి. మేము అవుతామంటే ఒకసారి చెక్ చేసుకొని మీరు దృష్టికి పెట్టండి సార్. ఇంతే మీకు చెప్పవలసింది. సీఎం సార్ దృష్టికి తీసుకుపోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. ఇప్పుడు మీరు ప్రజావానికి వచ్చారు. సో ప్రజావానికి వచ్చి అసలు మీరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మీరు అసలు ఏం చెప్పారు, సో వారు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నా పేరు బండి రమేష్, నేను తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్. సో నేను దేనికి వచ్చానంటే, మన సీఎం గారు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టరు. సో స్కూల్ పిల్లలది టైమింగ్స్ చేంజ్ చేయాలని వచ్చాను. మార్నింగ్ 7 to 2. ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్ టైమింగు, స్కూల్ పిల్లల టైమింగ్ ఒకసారి అయిపోయి ట్రాఫిక్ జామ్స్ చాలా అవుతున్నాయి. మళ్ళీ ఈవినింగ్ స్కూల్లో వదిలినప్పుడు ఆఫీస్ టైమింగు ప్లస్ పిల్లల టైమింగ్ చాలా అయిపోతుంది. ఈ మధ్య వర్షాలు బాగా వస్తున్నాయి. సాయంత్రం వాళ్ళు ఈ స్కూల్ వదిలినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ముఖాలెత్తు నీళ్ళు ఉంటున్నాయి సిటీలో అంతటా. ఆ టైంలో వాళ్ళ పిల్లలు ఒక్కొక్కటి 10 కిలోల అంత బ్యాగ్ ఉంది వాళ్ళ వెయిట్. ఆ వెయిట్ తీసుకొని మళ్ళీ ఇంటికి పోవాలంటే చాలా కష్టమవుతుంది వాళ్ళ పిల్లలకి. ఎక్కడెక్కడ చూస్తేనేమో మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి, ముఖాలెత్తు నీళ్ళు వస్తున్నాయి. మొత్తం హైదరాబాద్ అంతా వాటర్ ఉంది. సో అదే టైంకి కొన్ని కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. సో దాంట్లో పిల్లలు ఇరుకుతున్నారు. పిల్లలు ఆరోగ్యంగా మంచిగా ఉండాలంటే వాళ్ళు తొందరగా ఇంటికి చేరాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చాను. స్కూల్స్ ఏవైతే కొన్ని ఆర్మీ స్కూల్స్ ఉంటాయి, కొన్ని డిఫెన్స్ స్కూల్స్, ఆర్మీ స్కూల్స్ ఉంటాయి, అవైతే అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి 2 గంటలకల్లా బంద్ చేస్తారు. సో దట్ పిల్లలు తొందరగా ఇంటికి వెళ్తారు, వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు, కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు, స్పోర్ట్స్ ఆడుకుంటారు. సో అదంతా టైం దొరుకుతుంది. సో నేను గవర్నమెంట్ కోరేది ఏంటంటే, వీళ్ళు కొద్దిగా చూసి స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేస్తే ఆఫీస్ పిల్లలకి స్కూల్ పిల్లలకి కొద్దిగా 1 hour గ్యాప్ రావాలని చెప్పేసి దాని గురించి నేను ఇచ్చాను అప్లికేషన్. ఇక్కడ ప్రజావాణిలో వచ్చినటువంటి వికలాంగుడి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో తను ఇక్కడ అసలు ఏ సమస్య కోసం వచ్చాడో సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాసే डबल ही फलक में डबल क्या चीज़ के लिए आए, क्या बोला है अंदर? बट डबल बेडरूम कैसे है वो फॉर्म में मैसेज आता बोले हमारे घर का नहीं दिए फॉर्म मैसेज आता बोले मैसेज कुछ भी नहीं आया। यहाँ जाओ बोले, यहाँ लेके आए तो ज़ेरॉक्स करा के लेके बोले ज़ेरॉक्स लेके आने के बोल रहे हैं। हाँ ज़ेरॉक्स लेके बोले, ओरिजिनल भी लेके आए, ज़ेरॉक्स लेके बोले। ज़ेरॉक्स लेके आओ बोले। अभी तक आप फर्स्ट टाइम आए प्रजावाणी को, नहीं तो पहले बार आए? फर्स्ट टाइम आए। हाँ फर्स्ट टाइम। ठीक है। जो अधिकार अंदर है वो क्या बोला है आपको? नो ज़ेरॉक्स करा के लेके बोले। ప్రజావాణిలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. సో ఇక్కడ మనతో పాటు ఒక మహిళ ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు తను ఎందుకు వచ్చింది, తన సమస్య ఏంటి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? టోలీ చౌకీలో నుంచి వచ్చాను. జబ్ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇల్లు రాలేదు, మేము కిరాయి ఇల్లులో బతుకుంటున్నాం. ఇప్పుడు ప్రజావాణి ఇది తెరిచిండ్రు, మళ్ళా ఎన్నోసార్లు తిరిగినాం సార్. ఇది పాతది, ఇది రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇది అప్లికేషన్ పెట్టినాం. పోండి అంటున్నారు, ఏం కేర్ తీసుకుంటలేరు, లేని వాళ్ళకి ఇస్తలేరు. మాకు వచ్చి ఫోటో గిట్ట తీసుకోపోయిండ్రు, ఇంకా అలాట్మెంట్ చేయలేరు. మేము ఆడ ఇల్లు కిరాయి కట్టి సస్తున్నాం.
మాకు జల్द से जल्द అలాట్మెంట్ चाहिए. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారమ్మా ప్రజావానికి మీరు? మీకు 4-5 సార్లు వచ్చినాం సార్. ఎప్పుడు చూస్తే వస్తుంది పో అన్ని మాకు వెళ్ళగొడతారు. ఇది తోడా రేవంత్ రెడ్డికి చెప్పాలి ఉంది, మాకు చెయ్యండి అని. నా పేరు జక్కుల స్వర్ణలత, జక్కుల రాములు. అయితే ఈయన డ్యూటీలో 9 to 5 చేస్తున్నాడు సార్. 9 to 5 చేస్తుంటే నేను లోన్ తీసిన. ఏఎల్ఎం సిబిడి సెక్షన్ చెదర్ఘాట్ ఆఫీస్ ఓబీసీ ఏఎల్ఎం డ్యూటీ. అందులో 9 to 5 డ్యూటీలో ఉన్నాడు. అయితే 9 to 5 డ్యూటీలో ఉంటే బెంకోళ్ళు చూసి ఇచ్చిండ్రు మాకు లోన్. అక్టోబర్లో లోన్ తీసుకున్నాం. అక్టోబర్లో లోన్ తీసుకొని సగం పైసా ఇంట్లోకి తెచ్చేసి ఇంటి ఖర్చులకు పిల్ల పెళ్ళికి సంబంధం చూసుడుకు ఖర్చు పెట్టుకున్నాం. కొంచెం ఖర్చు పెట్టుకొని ఆగస్టులో పిల్లకు సంబంధం ఫిక్స్ అయింది. అయితే ఆగస్టు 5 తారీఖు బెంకులో పోయి చూస్తే బెంకులో లేదు పైసా. సార్ మళ్ళీ లేదు సార్ పైసా అని ఈ సార్ని ఏమంటాడు ఏడీ సార్ని పోయి అడిగితే మీ ఆయన రాలేదమ్మా డ్యూటీకి అన్నాను. ఏ సార్ కూడా అట్లనే అన్నాడు. అంటే 9 to 5 సార్ ఎందుకు రాడు ఏంటిది, మేమే కుదు పంపించినాం, మేమే కుదు చేసినాం సార్. పిల్ల కాలేజీకి పోతుంది, మేము ఇంటికి పోతాం, ఇట్లా ఆఫీస్లో కూర్చుండబెట్టిపోయినాం. అయినాక కూడా వాళ్ళు అబద్ధము ఆబ్సెంట్ వేసేసిండ్రు. ఈయన వస్తలేడు అని వేసేసి ఇట్లా మీ ఆయనను సస్పెండ్ చేసినామని ఏమో అన్నారు కదా. అంటే అట్లన్నా సరే ఎస్సీ ఆఫీస్కి పోయినా. ఎస్సీ ఆఫీస్కి పోతే వాళ్ళు మళ్ళీ డ్యూటీలో తీసుకొని మళ్ళీ పిల్లగాన్ని పెట్టని మాకు పరిశాన్ పెడుతున్నాం. సార్ మా దగ్గర ఏం లేదు సార్, లోన్ కట్టాలి, పిల్లగాన్ని ఎట్లా పెడతాము, 9 to 5 కదా సార్ చేసి. ఎప్పుడు అంటే నవంబర్లో తీసుకున్నారు సార్. నవంబర్లో 4వ తారీఖు ఏమో తీసుకున్నారు. అంటే ఇప్పుడు గణేషన్ పండుగ కాకముందేమో అప్పుడు డ్యూటీలో తీసుకున్నారు. మళ్ళీ ఎలగొట్టేసి మళ్ళీ తిరిగితే మళ్ళా నవంబర్లో తీసుకొని ఒక 15 రోజులు అయినాక మీ ఆయన పనికి వస్తలేడమ్మా పిల్లగాన్ని పెట్టాలన్నారు. అంటే పిల్లగాన్ని సార్ అప్పుడు ఇదే మాట అని తింపిండ్రు, ఇప్పుడు ఇదే మాట అన్నారు. ఏం సార్ మా బతుకుతారు, మా పిల్లకి సంబంధం చూడాలి, ముందుగానే సంబంధం పోయింది, మాకు జీతం వేయక లోన్ లేక సంబంధం పోయింది, మా గతి ఏంటి సార్ అని ఇట్లా ఎన్ని మాటలు అన్నా, ఇది ఆఫీస్ అమ్మ, ఆఫీస్లో పని చేయాలి, మనిషి కావాలి, మీరు మనిషిని పెట్టాలి అన్నారు. అన్నాక లేదు సార్ మేము పెట్టాం సార్, మాతోని కాదు సార్, మాకు చాలా ఖర్చులు ఉన్నాయని అంటే కూడా 9 to 5 మనిషిని తీసేసి అటెండర్ లెక్క వేసి ఇట్లా చేసినాక మా 10 నెలల జీతం ఇయ్యలేదు. తర్వాత లీవ్ల మీద సైన్లు పెట్టుకొని లీవ్లు పైసా ఇయ్యలేరు, ఈ ఇంక్రిమెంట్లు ఇయ్యలే, ప్రమోషన్లు ఇయ్యలే. ఇక ఇప్పుడు రిటైర్ అయితే కూడా పింఛను 4 ఏళ్ళ వరకు పెరగది అని రాసేసాను. అయితే సార్ ఇది ఎట్లయితే సార్ 4 ఏళ్ళ వాళ్ళకి పెరగకపోతే ఎట్లయితుంది సార్ అంటే అది అంటున్నారు. అన్నాక తర్వాత ఎట్లా సార్ మళ్ళీ ఈ 10 నెలల జీతం వేయకుండా పెడితే మాది 5 కిలోల ఎండి అమ్ముకొని బతికినాం సార్, 17 తులాల బంగారం అమ్ముకొని బతికినాం సార్. కొంచెమో చానో బ్యాంకులో పైసా జమ చేసుకుంటే అది కూడా అయిపోయింది సార్. మా బతుకు తెరువు ఎట్లా సార్ అని ఇట్లా ఎన్నో రకాల డి సార్తో మొత్తుకున్నా, ఏడి సార్తో మొత్తుకున్నా, ఎవ్వరు మాట వింటలేరు. ఈయనకపోతే ఈడికి వచ్చిన సార్, ఏది ఆఫీస్ వాళ్ళు ఏం నాకు దిక్కు లేక ఈడికి వచ్చిన సార్. ఏం న్యాయం అంటే ఇప్పుడు పింఛన్లా 4 ఏళ్ళ వరకు పెరగది అన్నారు కదా, మాకు పింఛన్ పెరగాలి. తర్వాత మా లీవుల పైసా మాకు రావాలి, మా 10 నెలల జీతం మాకు రావాలి. మా పిల్లకు పెళ్లి కాకుండా ఇంతగానో ముంచిండ్రు ఇక అనొద్దు కానీ ఇంతగానో నష్టం చేసిండ్రు. ఈ నష్టపరిహారం ఏంటిదో మాకు ఇవ్వాలి, ఇంతే సార్. అడ్డగుట్ట జియమంజయ్ నగర్ నుంచి వచ్చాను. అనిత. డబల్ బెడ్రూమ్ ప్రాబ్లం. మీకు ఇంకా రాలేదా? రాలేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టారమ్మా? 2 సార్లు అప్లికేషన్ పెట్టి ఏమంటారు మరి?
ఇస్తా వస్తుంది అన్నారు, ఫోటో దించుకపోయారు, ఇంతవరకు రిక్వెస్ట్ లేదు. సో మరి అధికారులు ఏం అనట్లేరా మరి? ఏం చెప్తలేరు, ఫోన్ కూడా రావట్లేదు మాకు. రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది రెంట్ కట్టుకోవాలంటే. డ్యూటీకి కూడా పోయేట చాతన అయితే లేదు. అందు గురించి ఇక్కడ అడ్రస్ చెప్తే వచ్చాము. సో ప్రజావానికి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు ఏమన్నారు మరి? అంతా అక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోతే కూడా వస్తుందమ్మా అని ఇలా కొట్టేసారు సార్. మాకేమన్నా సాయం చేయాలి సార్. సో ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారికి, ఏం చెప్పాలో చెప్పారు? మాకు ముఖ్యమంత్రి మాకు సాయం చేయాలా, డబల్ బెడ్రూమ్ ఇవ్వాలా, రెంట్ కట్టలేకపోతున్నాం సార్ మేము. मुस्तफ़ा नगर अंसारी रोड से आया हूँ। मेरा नाम यासीन है। मैं इतने बार फिर रहा हूँ, मेरे को कुछ भी नहीं हुआ अभी तक। खाली फ़ोन आता जाओ। कल राजेंद्र नगर गया साहब, मैं मेरी गाड़ी में 200 का पेट्रोल डाल लेके, मैं गरीब आदमी हूँ भाई, मेरे छोटे छोटे मासूम बच्चे, मेरे किराया कहाँ से ला के दूँ साहब? 5,500 रुपये किराया है साहब। कितने बार आए आप? मैं अब तक 8-10 को तो आके गया साहब। क्या बोल रहे हैं अधिकारी लोग? अब फ़ोन आता जाओ, फ़ोन आता जाओ। अभी तक मेरे को इंक्वायरी भी नहीं हुई और ना फोटो भी नहीं हुआ। खाली घर पे सर्वे करके चले गए। हमारा किराए का घर है, इधर से खाली कर रहा हूँ घर, उधर से खाली कर रहा हूँ, यही छोड़ा। कलेक्टर ऑफिस में गए? हाँ, कलेक्टर ऑफिस में भी गया मैं। क्या बोला है? रहमत मिर्जा साहब का वो लेटर लेके आके डाला मैं। और उसके बाद बोले फ़ोन आता जाओ, वही बोल रहे लोग। एमएलए साहब जी बोल रहे, वही बोल रहे, फ़ोन आता इंतज़ार करो, हमारे हाथ में नहीं है, गवर्नमेंट के हाथ में है बोल रहे हो। లాస్ట్ ఇది నకిలీ నక్సలైట్ 2007లో మ్యారేజ్ అయింది. మాకు తెలియదు, మాకు వెనకాల నుంచి ఉండి మనుషుల ద్వారా చేయించిండు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఇబ్బందే పడుతున్నాను. ఎన్నిసార్లు గవర్నమెంట్ 2020లో వచ్చినాను ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఈ గవర్నమెంట్ దగ్గర అసలు కాంగ్రెస్ గవర్నమెంటే సమస్య పరిష్కరించాల్సింది, కానీ వీళ్ళు దొంగల్లాగా ఉన్నారు పరిష్కరిస్తారు. సీఎంపీఐ కూడా వివరించిన రోలింగ్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళదే నడుస్తుంది అన్నాడు. అప్పుడు టీఆర్ఎస్లో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, మరి ఇస్తలేడు. ట్యూస్డే ఫ్రైడే వస్తూనే ఉన్నాను. మొన్న లాస్ట్ ఫ్రైడే వచ్చాడు, ఎవ్వరు లేరు, వెళ్ళండి అన్నాడు. సీఎం ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ వెళ్ళి సీతక్కకు లెటర్ ఇచ్చాను, క్యాబినెట్ మినిస్టర్ సీతక్కకు లెటర్ ఇచ్చాను. ఎన్ని గవర్నమెంట్కి అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీజేపీకి ఉన్నప్పుడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, పోలీసెస్కి ఎక్కడ లెటర్స్ ఇచ్చినా సమస్య ఎక్కడ పరిష్కారం అవుతలేదు. నాకు ఏం చెప్పలేరు. లెటర్స్ అయితే ఇచ్చాను నేను, పిఎస్లో కూడా ఇచ్చాను, సమస్య పరిష్కరిస్తాము అంటారు. అలా కూడా పిఎస్లో అయితే మొత్తం మన హ్యాండ్ ఓవర్లోనే ఉంది. అసలు ఈ పొలిటికల్ పార్టీ మన హ్యాండ్ ఓవర్లో ఉంది. ఈ జనాలని చాలా ఘోరంగా ఈ మొన్న గుజరాత్ ఫ్లైట్ క్రాష్ అయింది కూడా ఆ మందులు సప్లై అయినదే. అందులో మొత్తం ఈ కిడ్నీలు పాడవడము, హార్ట్ అటాక్ వచ్చే మందులు అన్నీ సప్లై అయినాయి. ఆ ఫ్లైట్ కూడా క్రాష్ చేయించిందని కూడా చెప్పిన, ఇంతవరకు ఏ చర్య తీసుకోవట్లేరు. ఏంది అధికారం ఇచ్చిండు వీళ్ళకి, బీజేపీకి, ఈ కాంగ్రెస్కి, టీఆర్ఎస్కి, వీళ్ళు ఒంటి సుఖాలే ఉన్నాయి తప్ప సమస్య మాత్రం పరిష్కరిస్తలేదు. దొంగలానే వ్యవహరిస్తారు ఈ సీఎం పిఏ ఇద్దరు. ఇప్పటి వరకు మాట్లాడించాలి ఈ అపోజిషన్, ఈ నకిలీ నక్సలైట్కి వ్యతిరేకంగా ఈ సత్యనారాయణ అన్నాడు. 18లోనే వీళ్ళు ఎవరైతే జనాలని చంపిస్తున్నారో వాళ్ళతోటే వాడిని జేపీ అంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కాపాడింది అతను. మరి ఇప్పుడు కాంగ్రెస్ సమస్య పరిష్కరించాలి, దొంగల్లాగా దాచుకుంటారు. నేను రాగానే క్యాబినెట్ కార్లో వెళ్తూనే ఉంటాడు, ఆ సీఎం మోహం కూడా కనిపించింది. నాకు మోహం ముంగట మాట్లాడడం లేదు, సమస్య పరిష్కరించమన్నాను. కనీసం ఈ అన్న నెంబర్ ఇస్తే మేము మాట్లాడుకుంటాం, మాకు సమస్య పరిష్కారం అవుతుంది. మీ ద్వారా మేము చాలా అవస్థపడుతున్నాం. వాళ్ళ పిల్లలు ఏం పని చేయడు, ఇట్లా మందిని హింసించుకుంటా వాళ్ళది వీళ్ళది దోచుకొని తింటాడు. ఇది శాంతినగర్ ఏరియా, లాలా కూడా పిఎస్కి వస్తుంది, కానీ పోలీస్ వ్యవస్థ మన గుప్పిట్లో పెట్టుకున్నాడు. మీకింత మాకింత అన్నట్టుగా. నరసింహ 75 లోపల ఉంటాడు. కొంచెం వాడు ఫేస్ చేంజ్ చేయించుకున్నాడు, ఏమంటారు ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషను, కొంచెం ఫేస్ రీడింగ్ అంతా చేంజ్ చేయించుకొని ఉన్నాడు. మొత్తానికి బీజేపీకి కూడా లెటర్ రాసిన, రాష్ట్రపతికి లెటర్ రాస్తే వాడికి 2018లో ఉరిశిక్ష పడాల్సింది. వీళ్ళు కాపాడారు, ఎవరు టీఆర్ఎస్ జనాలు పోయి అక్కడ రాష్ట్రపతిని బతిమలాడితే సుప్రీంకోర్టు లాస్ట్కి ఏం చేసింది, మధ్యవర్తుల ద్వారా సమస్య పరిష్కరించుకోమని జస్టిస్ ఎన్వి రమణ గారు అప్పుడు చెప్పారు. ఇంతకుముందుకు ఒకసారి సుప్రీంకోర్టు కూడా న్యాయమూర్తులు బయటకు వచ్చి కూర్చున్నారు, రాజ్యాంగాన్ని మేము కాపాడలేము, ఏం చేయలేమని. మరి హత్యలు చేసిన వాళ్ళు అందరు బయటనే ఉంటారు, కళ్ళతో చూసిన సాక్ష్యాలను చంపుతున్నారు ఘోరంగా. మాకు మ్యారేజ్ చేసిన వీడే ఈ మధ్యవర్తి. ఈ మాకే కాదు, ఎంతోమంది ఆడపిల్లని, మా పెద్ద స్థాయిలు ఉన్న వాళ్ళ ఆడపిల్లని కూడా బయటికి వచ్చి చేసి వాళ్ళ హస్బెండ్ని చంపడం, వాళ్ళ తండ్రులను చంపడం, ఇవే అన్నీ. ఇంకా అంటే చుట్టుపక్కల మందులు వేయించడము, అవి స్మెల్ ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు, ఏముండదు. ఆ మందులతోటే మనిషి చాలా సైడ్ ఎఫెక్ట్ తోటి ఇది అయిపోతున్నారు. మేము సఫర్ అవుతున్నాం, కొన్ని ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నాం వీని బాధ గురించి. వీనికి శిక్ష పడతలేదు. శాంతినగర్లో అసలు ఎలాంటి మందులు చల్లుతున్నాడు ఆయన?
ఎలాంటి మందులు అంటే మన సాల్ట్ లాగా ఉంటాయి, మనకు సాల్ట్ స్మెల్ వస్తుందా, రుచి అది వైట్ కలర్ ఉంటుంది, అట్లానే మందులు ఇట్లా మామూలుగా స్ప్రే దాగా ఎగ్జాస్ట్ ఫోకస్ లైట్ ఎట్లుంటుంది అట్లా అది కొంచెం మనకు తలగానే అది ఇది అయిపోతుంది, మనకు కళ్ళు తిరిగి పడిపోతాము, మనము హార్ట్ అటాక్ వచ్చి చంపడం ఇట్లా జనాలు చాలా మంది హరాస్మెంట్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఈ సుప్రీంకోర్టు లాస్ట్కి ఏం చేసింది, మధ్యవర్తుల ద్వారానే సమస్య పరిష్కరించుకోమన్నది. గవర్నమెంటే పరిష్కరించాలి. యాక్చువల్లీ ఈ గవర్నమెంట్ 100% ఉంది. ఈ వచ్చిన నెలకే సమస్య పరిష్కరిస్తుంది అనుకుని 1.5-2 years రావస్తుంది, ఇప్పటి వరకు సమస్య పరిష్కరించాలి. దేనికోసం నరసింహ ఇట్లా మందు చదువుతున్నాను మేడం, అంటే తనకేమన్నా ఎజెండా ఉందా? అంటే మాకు ల్యాండ్ ఉండే, ఆ ల్యాండ్ ద్వారా సంపాదించుకుంటూ మాకు వాడు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా మొత్తం ఎగ్జాక్ట్ తెలియదు, 5 లోపల సంపాదించుకుండేమో, మాకు ఇన్ని ఇస్తే నేను చచ్చిపోతా అంటూ, నేను ఇస్తా అంటే వాడిని ఏ విధంగా ఇస్తారు, జనాల సొమ్ము ఏ విధంగా సంపాదించుకుని లెక్క చెప్పు, జనాల సాక్ష్యం వాళ్ళే చేస్తారు అని అంటే ఇన్ని కోట్లు ఇస్తే నేను చచ్చిపోతా అంటున్నాడు వాడు. ఇప్పుడు ఈ మధ్యవర్తుల ద్వారా పరిష్కరించాలి. మరి సీఎం ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ట్యూస్డే ఫ్రైడే వస్తూనే ఉన్నాను, లెటర్ రాసి కనీసం ఇప్పటికి 80 letters ఉన్నాయి నా దగ్గర. ప్రజావాణిలో ఉన్న అధికారులను కలిసిరా మీరు సీఎంని కలవాలనుకుంటున్నారా? ప్రజావాణిలో అధికారులు ఏం లేదు, వాళ్ళు కూర్చోబెట్టి వెయిట్ చేయించి చెన్నారెడ్డి కూడా లెటర్ ఇచ్చాను పక్కన పడేసి నిర్లక్ష్యంగా, వేరే వాళ్ళదేమో తీసుకున్నాడు గ్రీన్ సిగ్నేచర్ చేసిండు, మరి నాది అనే వరకు పక్కన పెట్టేసిండు. నేను అతనితో మాట్లాడాలనుకోలేను, నేను ఏమనుకోలేను, కానీ వీళ్ళు సీఎం పిఏనే మొత్తానికి దొంగ అంటే సీఎం పిఏనే ఇలా వీడు పరిష్కరించాల సమస్య కానీ పరిష్కరిస్తలేడు. సో మీరు కలిసిరా సీఎం పిఏని? 2020లోనే కలిసినాను. 2020లో వెళ్తే అప్పుడు రోలింగ్ పార్టీ టీఆర్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళది నడుస్తుంది అమ్మా, కాంగ్రెస్ వస్తే మనది నడుస్తుంది అన్నాడు. మరి ఇప్పటివరకు నడుస్తుంది, నీ కోర్టు ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుంది అన్నాడు. మరి కోర్టు కూడా మధ్యవర్తుల ద్వారా మధ్యవర్తుల మీద వేసింది. కోర్టు అలా ఎందుకు చెప్పింది మధ్యవర్తుల మీద? రమణ గారు చెప్పారు కదా, మరి జస్టిస్ ఎన్వి రమణ గారు అన్నారు కదా, మధ్యవర్తుల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు. కోర్టు కూడా ఇప్పుడు న్యాయవాదులు కూడా భయపడుతున్నారు, వానికి ఉరిశిక్ష చేయాలంటే మమ్మల్ని మన మన చేతిలో చుట్టుముట్టు అంతా రౌడీలు గుండాలే ఉన్నారు. ఏం పని చేయడు, మనుషుల కిడ్నీలు అమ్ముతాడు, మత్తు మంది వేసి కవర్ కప్పి వాళ్ళని తీసుకెళ్ళి కళ్ళతో చూసిన సాక్ష్యాలను ఉంటే ఇంకా పిచ్చోళ్ళని చేస్తారు జనాలు. నాకు ఏం భయం అవుతుందంటే నాకేం చేస్తాడో, 1 week నుంచి తల మొత్తం ఇట్లా హెడేక్ అవుతుంది, సఫర్ అవుతున్నాను, చాలా సఫర్ అవుతున్నాను. నన్ను ఏం చేస్తారు, ఉన్న వాస్తవాలు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరకు వచ్చి బయట పెడుతుంటే ఎవరిని పిచ్చోళ్ళని చేసి ఎవరిని చంపుతాడో ఇంకా అన్నట్టు ఉంది. మొన్న మా రిలేషన్ చిన్న పిల్లలు 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, అతన్ని ఇట్లనే గొడ్డలు తీసుకొని వెనకాల నుంచి కొట్టిపించింది, ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసి 1 weekలోనే చనిపోయింది మాకు రిలేషన్. మా ఫాదర్ని ఆటోటాక్ వచ్చి చనిపోయేటట్టు, ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, బీపీ షుగర్లు ఏం లేవు. అతను కూడా సడన్గా మొన్న November 27 చనిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి. ఇట్లా ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఆకాశంలో చుక్కలేని అంతమంది ప్రాణాలు తీస్తుంది. మాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం, వీని కురిశిక్ష పడాలని డిమాండ్ చేస్తారు. వీని కురిశిక్ష పడితేనే మాకు న్యాయం జరుగుతుంది. నేను శాంతినగర్ నుంచి తప్పుకోగలుగుతాను. ఉస్మానియా క్యాంపస్లో ప్రొఫెసర్ అన్నారు, నువ్వు పిల్లల్ని హాస్టల్ వేసుకొని వెళ్ళిపోం, మనం ఇక్కడ ఉండకు శాంతినగర్. నేను వెళ్ళిపోతే నన్ను మళ్ళీ నా మీదకి 2-3 ఆడవాళ్ళని తీసుకొచ్చిరు, అత్యయత్నం చేసిరు, దాడులు చేసిరు, దౌర్జన్యం చేసిరు, కట్టేసిరు. ఎన్ని చేసినా ఇబ్బంది పెట్టినా నేను ఏదో విధంగా తప్పించుకొని వస్తున్నాను. నేను చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. నేను కురిశిక్ష పడాలంటే ఇవి మాట్లాడియండి, కనీసం నాకు నెంబర్ అని ఇస్తాను, నేనన్నా మాట్లాడుకుంటా అంటే నెంబర్ ఇవ్వట్లేడు, ఏం లేదు, ముఖమే లేదు మన పిఏ గాంధీ. మా ఏరియాలోకే వస్తాడు, ఆ శాంతినగర్లో వచ్చి ఉంటాడు, సీఎం పెళ్ళాము, ఆ పురుషోత్తము, వీళ్ళందరూ ఆ చాన్బాయ్ షాప్ గల్లీల మీద నిజంగా తెలుసుకోండి, అక్కడ కావాల్సి అక్కడే ఆ కారు పెట్టుకొని అక్కడనే ఉంటారు. మా ద్వారానే అధికారం పొందిండు, ఈరోజు మాకే సహకరిస్తలేడు. మరి మనతో పాటు నేషనల్ హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులు ఉన్నారు. సో వారికి ఈ ప్రజావానికి రావాల్సిన అవసరం ఏమో వచ్చింది, సో వారి ప్రాబ్లం ఏంటి, అసలు వారు ఎందుకు వచ్చారు, సో ప్రజావాణిలో అధికారులు వారికి ఏ విధంగా స్పందించారు, సో వారి యొక్క ప్రాబ్లం ఏందో కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ప్రజావాణిని ఎందుకు సంప్రదించారు? ప్రజావానికి మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి, ఎందుకంటే మేము వేరే ఆఫీసెస్లో కానీ దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నాం. మా ఎన్హెచ్ఎంలో దాదాపు more than 15 years నుంచి పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారు. ఓవరాల్ మన స్టేట్లో more than 14,000 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఈ ఎన్హెచ్ఎంలో పనిచేసే ఎంప్లాయీస్కి రీసెంట్గా ఒక జీవో వచ్చింది, 2-3 జీవోలు వచ్చాయి, 1195, 1190, 1187 అని. ఈ జీవో వల్ల చాలా మంది ఎంప్లాయీస్కి ఎవరైతే మోర్ దెన్ డికేడ్ ఒక 5 సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్లో చాలా మందికి 40-30% జీతాలు తగ్గాయి, కొంతమందికి జీతాలు పెరిగాయి. ఎందుకు పెరిగాయి, ఎందుకు తగ్గాయి, దాని గురించి మాకు అవగాహన లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రతి జిల్లాలో ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, వాళ్ళందరూ చాలా డైలమా, చాలా అన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. అరే మా జీతాలు ఇట్లా తగ్గినది జియో ప్రకారం, రేపు మాకు జీతాలు వస్తాయా లేవా? లాస్ట్ 2 months బిఫోర్ కూడా మాకు జీతాలు టైంగా రావట్లేదు.
2 మంత్స్కి ఒకసారి రావడం జరిగింది. ప్లస్ ఈ మంత్ కూడా మాకు జీతాలు రాలేవు. ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా స్పర్శ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది ఆగస్ట్ మంత్ నుంచి. ఆ స్పర్శ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఆల్రెడీ కొంతమంది బస్తీ దవాఖానాలో అర్బన్ హెల్త్ మిషన్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఈ స్పర్శ ఇంప్లిమెంట్ చేయడం వల్ల దాదాపు 3 నెలలు 4 నెలల తర్వాత జీతాలు వస్తున్నాయి. ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్, ఒక మనిషి వెనకాలకు ఆయన ఫ్యామిలీ ఉంటుంది, మంత్లీ ఈఎంఐలు ఉంటాయి, ఆయన డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి, చాలా ఖర్చులు ఉంటాయి. 2-3 నెలలు ఆయనకు జీతం రాకుండా ఉండడము అంటే అది చాలా పెద్ద విషయం. ఎవరిని అప్పులు అడగాలి? బ్యాంక్ వాడికి అప్పాలు అడగాలంటే ఆడికే ఈఎంఐ కట్టాలి. మేము ఆడికి ఈఎంఐ కట్టాలా, ఆడికి అప్పు అడగాలా, లేదా ఎవరికైనా అప్పు అడగాలి, ఎట్లా మేనేజ్ చేయాలి? ఇది మాకు అర్థం అవ్వట్లేదు. ఈ స్పర్శ అనేది ఇంప్లిమెంట్ చేస్తే 10-15 సంవత్సరాల ముందు మాకు రెగ్యులర్గా జీతాలు వచ్చేటివి కావు. అవన్నిటినీ మేము క్లియర్ చేసుకుంటా ఈరోజు మనకు స్టేట్ ఆఫీస్ నుంచి రెగ్యులర్గా జీతాలు వస్తున్నాయి. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మాకు అటో ఇటో అవుతా ఉంది. ఈ స్పర్శ ఇంప్లిమెంట్ చేయడం వల్ల జనాలకు ఈ 14,000 ఫ్యామిలీస్ ప్లస్ ఇంకా మా ఆశాలు కూడా ఉన్నారు, వీళ్ళందరికీ కూడా టైంకి జీతాలు రావు. వీళ్ళను చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇండివిజువల్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఫైనాన్షియల్ బర్డన్స్ ఏమున్నాయో అది ఓపెన్గా చెప్పుకోలేరు. కానీ ప్రతి ఒక్కరు అక్కడ ఎందుకంటే ఈఎంఐ కట్టి బ్యాంక్ మాకు జీతాలు టైంకి వస్తున్నాయని మాకు హోమ్ లోన్లు ఇచ్చారు, బైక్ లోన్లు ఇచ్చారు, కార్ లోన్లు ఇచ్చారు, లేదా ఎడ్యుకేషన్ లోను, పిల్లల కోసం స్కూల్ ఫీజు ఏవో ఉన్నాయి. నెల కాగానే మేము ఈఎంఐ కట్టాలి. ఆ ఈఎంఐ కట్టకపోతే ఉన్న ఇల్లు లాక్కుంటారా, బండి లాక్కుంటారా, లేదా మా పిల్లల్ని స్కూల్ పంపించగలమా, ఇట్లాంటి అన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేషనల్ హెల్త్ మిషన్లో మోర్ దెన్ 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. మాకు ఇంతకుముందు రెగ్యులర్గా శాలరీస్ వచ్చేవి. సో 2018లో 510 జీవో వచ్చినప్పుడు కూడా మాకు ఓన్లీ పారామెడికల్ వాళ్ళకి మాత్రమే ఇంక్రిమెంట్స్ ఇచ్చి అదర్ క్యాడర్స్కి ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదు. అప్పుడు కూడా మేము నష్టపోయాం చాలా వరకు. తర్వాత మేము రెగ్యులర్గా విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమీ ఇవ్వలేదు అసలు ఇంక్రిమెంట్స్. మళ్ళీ పీఆర్సీలో కలిపినప్పుడు కూడా మేము చాలా నష్టపోతున్నాము. ఎవ్రీ ఇయర్ 5% లేదు మాకు. 7 ఇయర్స్ నుంచి ఇంక్రిమెంట్ కూడా లేదు. ఇప్పుడేమో జీవో 1195, 1190 నుంచి మాకు జీతాలు చాలా తగ్గించారు. 10 వేలు తగ్గిస్తే ఆల్ ఆఫ్ సడెను ఎట్లా ఫ్యామిలీస్ బతుకుతాయి, ఈఎంఐస్ ఎట్లా కట్టుకుంటారు, స్కూల్ ఫీజులు ఎట్లా కట్టుకుంటారు? సో ఇవన్నీ ఆలోచించి మంచి చర్య తీసుకొని మాకు ఇంక్రిమెంట్స్ రావాలని చెప్పేసి కోరుతున్నాం. చూశారు కదా, ప్రజావానికి వచ్చినటువంటి ప్రజలతో మనం మాట్లాడడం జరిగింది. దాదాపు ఎక్కువ శాతంలో వికలాంగులు, దాదాపు మహిళలు, వితంతువులు కావచ్చు, అటు ఎవరైతే వికలాంగులు కావచ్చు, దాదాపు పెద్ద ఎత్తులో వీళ్ళు ఎక్కువ శాతం రావడం జరిగింది. సో వారి సమస్యలు చెప్పడం జరిగింది. అలాగే ఉద్యోగులు రావడం జరిగింది, మహిళలు రావడం జరిగింది, వారి సమస్యలు చెప్పడం జరిగింది. దాదాపు దీంట్లో ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా పెద్ద సమస్య మారిపోయింది. మహానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావట్లేదు, దాదాపు మేము కిరాయిలు కట్టలేకపోతున్నామని కూడా వారు చాలా వాపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వికలాంగులు అయితే చాలా పెద్ద ఎత్తున వారికి సంబంధించినటువంటి పింఛన్ గురించి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏవైతే ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో దాదాపు మాకు 10 ఫ్లోర్ల పైన ఇస్తున్నారు. వాటిని కొంచెం కుదించి మాకు ఏదైతే డౌన్ ఫ్లోర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో గ్రౌండ్ ఫ్లోర్లు ఇవ్వాలి. అదేవిధంగా మనం ఇంకో చాలా వింత స్టోరీలు అనేది కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వారు చెప్పడం జరిగింది ఏంటంటే వారికి దాదాపు వారు ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి దాదాపు 10 నెలల నుంచి జీతం రావట్లేదు. ఆ 10 నెలల జీతంతో పాటు ఏదైతే పెన్షన్ ఇస్తున్నారు, రిటైర్మెంట్ తీసుకున్నాడు. సో పెన్షన్ ఇస్తున్న తర్వాత కూడా ఆ పెన్షన్ ఏదైతే ఉందో దాంట్లో పెన్షన్ తగ్గించిస్తున్నారు. సో దాన్ని కూడా పెంచాలని కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం మహిళలతో మాట్లాడినప్పుడు వారు చెప్తా ఉన్న పరిస్థితులు ఏంటంటే వారు దాదాపు వికలాంగులు కూడా ఉన్నారు, దాదాపు మంచి మహిళలు కూడా ఉన్నారు. సో వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా ఎక్కువ చెప్పడం జరిగింది. ఉద్యోగులతో మాట్లాడడం జరిగిన తర్వాత ఎవరైతే నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారి వేతనాలు సడన్గా దాదాపు 10 నుంచి 15 వేల వేతనాలు తగ్గించడం వారి కుటుంబం గడవడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే మనం వేరొక ఏదైతే క్రైమ్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కూడా చూడడం జరిగింది. దాదాపు ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో నరసింహ అనే వ్యక్తి తను ఇబ్బంది పెడుతున్నాడని కూడా ఒక మహిళ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వాపోతా ఉంది. ప్రజావాణి దగ్గరికి వచ్చి సీఎం గారు ఏవైతే తమ అప్లికేషన్ తీసుకొని సో దానికి సంబంధించినటువంటి అటు సీఎం కావచ్చు, సీఎం పిఏ కావచ్చు ఈ సమస్యను పరిష్కరించాలని కూడా వారు అడగడం జరిగింది. మా పొలిటికల్స్ మీడియా ద్వారా ప్రజావానికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే వికలాంగులు ఎవరైనా లోపలికి వచ్చి మీకు అప్లికేషన్ సమర్పించినప్పుడు వారిని జిరాక్స్ తీసుకురమ్మని కూడా మళ్ళీ బయటికి పంపించకండి. ఎందుకంటే వికలాంగుడు దాదాపు అతను నడవడానికి చాలా కష్టంగా ఉండేది. సో తను ఏదో వెహికల్లో వస్తాడు, వచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ ఆ భవన్ లోపల నుంచి మళ్ళీ బయట దాకా వచ్చి ఇక్కడ జిరాక్స్ షాపులు ఎక్కడ ఉంటాయో వెతుక్కొని మళ్ళీ మీ దగ్గరికి ఆ అప్లికేషన్ తీసుకొని రావాలంటే వారికి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం ఆ వికలాంగుల విషయంలో కొద్దిగా జాలి చూపించి, దయ చూపించి వారి జిరాక్స్ మీరు వీలైతే అక్కడే తీసుకోండి, లేకపోతే ఆ ఒరిజినల్ని సంథింగ్
PDF కాపీ లాగా తీసుకోండి. ఏదో విధంగా మీరు మీకు తోచిన విధంగా వారికి అక్కడే సహాయం కలిగించే ప్రయత్నాలు చేయండి. వికలాంగులు అక్కడి నుంచి ఇక్కడికి నడిపించడం కూడా అది సబబు కాదని కూడా మా పొలిటికల్స్ మీడియా ద్వారా మీకు చెప్తా ఉన్నాం. సో ఇది ప్రజలు వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ సమస్యలకు ఏదో పరిష్కారం కల్పించండి. వికలాంగులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. అదేవిధంగా మహిళలు అడుగుతున్నారు, వితంతులు అడుగుతున్నారు, వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయంండి. వారిని పలుమార్లు తిప్పకండి. ఎందుకంటే వారు కూడా చాలా తక్కువ వేతనాలతో ఇక్కడ బతుకుతూ ఉన్నారు కాబట్టి వారిని పలుమార్లు తిప్పించకుండా వారిని ఏదో ఒక సమస్యకి సంబంధించినటువంటి పరిష్కారం కూడా వారికి చూపించండి కూడా మా పొలిటికల్స్ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికల్స్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Venkatesh Gaud from Prajavani, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.